హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ చట్నీ అండి, సొరకాయ అండ్ పెసరపప్పు వేసి సొరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సొరకాయ పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాక పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. కొలత ఒక సొరకాయకి 3 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. సో కొద్దిగా పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత ఇవి జింజర్ పీసెస్ అండి, జింజర్ గార్లిక్ పీసెస్ వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి పీసెస్. సో జింజరు, గార్లిక్, పచ్చిమిర్చి ఈ పెసరపప్పులో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొద్దిగా చింతపండు అండి, కొద్దిగా 2 రెబ్బలు అంటే 2 రెబ్బలు మాత్రమే చింతపండు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ పీసెస్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి, ధనియాల పొడి అండి, ధనియాల పొడి వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మనకి మూత పెట్టుకుంటే మనకి ముక్కలు కొంచెం మెత్తగా అవుతాయండి. కొద్దిగా మెత్తగా అయినంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం సాల్ట్ చూసుకొని కొద్దిగా కావాలంటే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు అండి, శనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి చట్నీ, ఆ చట్నీలో వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కరివేపాకు కూడా వేసుకొని చట్నీలో ఈ పోపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనము చట్నీలో వేసి మిక్స్ చేసుకుంటే మనకి సొరకాయ చట్నీ రెడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.